హలో ఎవ్రీవన్, ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఈ క్లాస్ చివరి దాకా వినండి. బికాస్ ద సర్టిఫికెట్స్ రిక్వైర్డ్ అది చెప్తాను. బికాజ్ అవన్నీ మీరు రెడీ చేసి పెట్టుకుంటే మీ వెబ్ ఆప్షన్స్గా చాలా ఈజీగా ప్రొసీడ్ అయిపోవచ్చు. సో ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్లో స్టెప్ బై స్టెప్ మనం ఏమేం జరుగుతుంది డిస్కస్ చేసుకుందాము ఇన్ డీటెయిల్. అయితే డేట్స్ రిలీజ్ అయ్యాయా అంటే లేదు, ఇంకా అఫీషియల్గా డేట్స్ అయితే రిలీజ్ అవ్వలేదు. బట్ మనం ముందుగానే రెడీ అయిపోయి ఉంటే యాజ్ ద డేట్స్ ఆర్ అనౌన్స్డ్ మనం స్టార్ట్ చేసేసుకోవచ్చు ప్రాసెస్. సో వెల్కమ్ టు వేదాంతు తెలుగు ఛానల్. దిస్ ఈజ్ యువర్ మాస్టర్ టీచర్ ఫర్ ఫిజిక్స్ రమాదేవి. సో ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ యాక్చువల్గా అఫీషియల్ డేట్ అయితే అనౌన్స్ కాలేదు, కానీ రిజల్ట్స్ డిక్లరేషన్ రోజు మాత్రం మన గౌరవనీయులైన మంత్రి గారు జూన్ 15th నుంచి స్టార్ట్ అవుతుంది అనే హింట్ మాత్రం ఇచ్చారు. సో దిస్ ఈజ్ నాట్ అఫీషియల్లీ గివెన్. అఫీషియల్గా అయితే చెప్పలేదు, కానీ జూన్ 15th నుంచి స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో దానికి ముందు మీరు ఒకసారి స్టెప్స్ ఏమేమి ఉంటాయి, ఏమేమి చేయాలి, ఇదంతా కూడా ఒకసారి మీరు తెలుసుకోండి. సో స్టెప్ 1 ఏం జరుగుతుంది అంటే జూన్ 15th మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెప్ 1 అనేది రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ. సో మీరు ఫస్ట్ కౌన్సిలింగ్ ప్రాసెస్కి రిజిస్టర్ చేసుకోవాలి. ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఫస్ట్. సో ఎలా రిజిస్టర్ చేసుకోవాలి? ఓపెన్ ద వెబ్సైట్ apsche.ap.gov.in. అఫీషియల్ వెబ్సైట్ మీ అందరికీ తెలుసు కదా. సో ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత అక్కడ మీకు ఇది కనిపిస్తుంది. ఇప్పుడు ఉండదు, ఇప్పుడు మీరు ఓపెన్ చేస్తే ఉండదు. బట్ ఈ ట్యాబ్ని 15th తర్వాత ఎనేబుల్ చేస్తారు డేట్ అనౌన్స్ చేసిన రోజు. సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఈ ట్యాబ్ మీద క్లిక్ చేయాలి. ఎంసెట్ అడ్మిషన్స్ అనే ట్యాబ్ కనిపిస్తుంది మీకు. సో దీని మీద మీరు క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేస్తే సో క్లిక్ ఆన్ ఎంసెట్ అడ్మిషన్స్. దీని మీద క్లిక్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ అనే లింక్ ఓపెన్ అవుతుంది. ఓకే, రిజిస్ట్రేషన్ ఫామ్ లింక్ మీకు వస్తుంది. సో దాని లోపలికి ఎలా వెళ్ళాలి అంటే ఫస్ట్ మీకు లాగిన్ పాస్వర్డ్ లాగా అడుగుతుంది. సో లాగిన్ క్రెడెన్షియల్స్ ఏమి ఇవ్వాలి? ఎంసెట్ 2023 హాల్ టికెట్ నంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్. ఎంసెట్ 2023 హాల్ టికెట్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే ఆ లింక్ లోపలికి మీరు వెళ్తారు. మీ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఏమేమి ఎంటర్ చేయాలమ్మా? ఎంసెట్ 2023 హాల్ టికెట్ నంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత అక్కడ ఇక్కడ మీరు చేయాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే రిజిస్ట్రేషన్ ఫామ్లో మీ డీటెయిల్స్ కనిపిస్తాయి. అక్కడ మీకు రెడీగా మీ పేరు, మీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. అవి మీరు చెక్ చేసుకోవాలి. స్పెల్లింగ్ కరెక్ట్గా ఉందా లేదా, ఆ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకుని డిక్లరేషన్ అడుగుతుందన్నమాట. సో ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉంటే అక్కడే మీకు హెల్ప్ లైన్ మెయిల్ ఐడి ఉంటుంది లేదా హెల్ప్ లైన్ నంబర్ ఉంటుంది. దానికి వెంటనే మీరు నా ఫామ్లో ఈ మిస్టేక్స్ ఉన్నాయి అనేది మీరు తెలియపరచాలి. యూజువల్గా మిస్టేక్స్ ఉండవు కాబట్టి మీరేం చేస్తారు, డిక్లరేషన్ ఇచ్చేసి ప్రాసెస్ ద ఫీ ఫర్ వెబ్ కౌన్సిలింగ్. ఫీ పే చెయ్యకపోతే మీ ప్రాసెస్ ముందుకి వెళ్ళదు. సీట్ అలాట్మెంట్కి, వెబ్ కౌన్సిలింగ్కి, సర్టిఫికేట్ అప్లోడ్కి వెళ్ళలేరు. సో ఫస్ట్ థింగ్ ఇదే, రిజిస్ట్రేషన్ ఫీ అంటే ఇదే. సో ఎంటర్ అయిన తర్వాత లింక్ ఓపెన్ అయిన తర్వాత ఈ క్రెడెన్షియల్స్ ఇస్తే మీకు లింక్ ఓపెన్ అవుతుంది. లింక్ ఓపెన్ అయ్యాక డీటెయిల్స్ చెక్ చేసుకుంటారు. డీటెయిల్స్ చెక్ చేసుకుని డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత ఫీజు పే చేస్తారు. 2022లో ఈ ఫీజు అయితే మాత్రం ఓసీ, బీసీ వాళ్ళకి 1200 రూపీస్, ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 600 రూపీస్ ఉంది. కాబట్టి ఇప్పుడు కూడా అప్రాక్సిమేట్గా అదే అమౌంట్ ఉంటుంది. సో ఈ అమౌంట్ని మీరు రెడీ చేసి పెట్టుకుంటే ఆ అమౌంట్ పే చేస్తేనే మీరు నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళడం జరుగుతుంది, స్టెప్ 2. సో స్టెప్ 2 మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటి అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్. టీఎస్ వాళ్ళకైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫిజికల్గా హెల్ప్ లైన్ సెంటర్స్లో జరుగుతుంది. వాళ్ళు స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. టీఎస్ గురించి మాట్లాడుతున్నాను. టీఎస్ ఎంసెట్లో అయితే స్లాట్ బుకింగ్ చేసుకుని హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి వెరిఫై చేసుకుంటారు. బట్ ఏపీ వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఈజ్ కంప్లీట్లీ ఆన్లైన్. మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. అదే వెబ్సైట్లో
రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు అప్లోడ్ చేయాలి. ఇక్కడ చాలామంది ఇది స్టెప్ 2 అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. స్టెప్ 2 క్లియర్ అయితేనే స్టెప్ 3లోకి వస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అది కూడా చూసేద్దాము. ఫస్ట్ డాక్యుమెంట్ ఏపీ ఎంసెట్ ర్యాంక్ కార్డ్ 2023 ఆల్రెడీ మనకి గవర్నమెంట్ రిలీజ్ చేసేసింది, అందరూ డౌన్లోడ్ కూడా చేసుకుని ఉంటారు. సో ర్యాంక్ కార్డు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకుని పెట్టుకోండి, ఇది నా సజెషన్. సో డౌన్లోడ్ చేయండి, ప్రింట్ తీసి పెట్టుకోండి కంపల్సరీగా. సో ఫస్ట్ థింగ్ మీరు డౌన్లోడ్ చేస్తారు కదా, అది మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇవన్నీ అప్లోడింగ్ కంప్లీట్గా ఆన్లైన్లో మాత్రమే జరుగుతుంది. నెక్స్ట్ ఏపీ ఎంసెట్ 2023 హాల్ టికెట్, ఆ హాల్ టికెట్ని కూడా అప్లోడ్ చేయాలి. క్లాస్ 12 మార్క్ షీట్, మీ లాంగ్ మెమో వస్తుంది కదా, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో వచ్చిన లాంగ్ మెమోని మాత్రం మీరు అప్లోడ్ చేయాలి. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ, ఇది మీ కాలేజెస్లోకి వెళ్ళి అడిగితే మీ కాలేజెస్ వాళ్ళు మీకు సప్లై చేస్తారు. సో టీసీ సర్టిఫికేట్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ బెటర్ అప్లోడ్ 10th క్లాస్ పాస్ సర్టిఫికేట్, 10th క్లాస్ మార్క్స్ షీట్ ఉంటుంది కదా, పాస్ సర్టిఫికేట్, అది అప్లోడ్ చేయండి, అదే ఎక్కువగా కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎవరికి అంటే ఓసీ వాళ్ళకి మాత్రమే అప్లై అవుతుంది, అది కూడా ఇఫ్ యు ఆర్ అప్లికబుల్. సో ఎవరెవరు ఈడబ్ల్యూఎస్కి అప్లికబుల్, అలాగే ఫీ రియంబర్స్మెంట్ ఎంతవరకు ఫ్రీ వస్తుంది, ఎవరెవరికి వస్తుంది, ఫీ రియంబర్స్ మీద ఈడబ్ల్యూఎస్ మీద నేను సెపరేట్ వీడియో చేస్తాను, ఈ వీడియోలో చెప్పను. సో స్టే ట్యూన్, ఇంకా మనకి కౌన్సిలింగ్ టైం ఉంది కదా. సో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎవరు తీసుకోవాలి, సో కండిషన్స్ ఏంటి, ఏపీలో ఎవరెవరికి ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది, దీని మీద ఖచ్చితంగా ఒక వీడియో చేస్తాను, జస్ట్ వెయిట్ చేయండి. నెక్స్ట్ రెసిడెంట్ సర్టిఫికేట్ అంటే యూజువల్గా మీరు 12th క్లాస్ ఎక్కడ చదివారో అది మీకు రెసిడెంట్ సర్టిఫికేట్గా పనికి వస్తుంది. లేదు అంటే మీ పేరెంట్స్లో ఎవరైనా గవర్నమెంట్ సర్వీసెస్ కానీ ఎక్స్ సర్వీస్ మెన్ కానీ ఉంటే కనుక వాళ్ళ అథారిటీస్, ఎక్స్ సర్వీస్ మెన్ అయితే వాళ్ళ అథారిటీస్ నుంచి వాళ్ళకి రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. కాబట్టి మీ పేరెంట్స్కి చెప్తే వాళ్ళే చూసుకుంటారు రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది. ఇది ఏపీ వాళ్ళకి అవసరం లేదు, ఏపీలో ఉండే వాళ్ళే అయితే రెసిడెంట్ సర్టిఫికేట్ అవసరం లేదు. బట్ టీఎస్లో నుంచి ఇక్కడ రాసే వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా రెసిడెంట్ సర్టిఫికేట్ రెడీ చేసి పెట్టుకోవడం బెటర్, అవుట్ సైడ్ స్టేట్ వాళ్ళు. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఎవరికి క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీ, ఓసీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండదు, అవసరం లేదు. సో ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీ వాళ్ళైతే క్యాస్ట్ సర్టిఫికేట్ రెడీ చేసుకోవాలి, అది కూడా లేటెస్ట్ అయి ఉండాలి. ఓకే, సో క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా లేటెస్ట్ అయి ఉండాలి, అంటే 2023లో తీసుకున్నది అయి ఉండాలి. సో 2022లో క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకున్నాము అంటే పనికిరాదు, 2023లో మీరు ఇష్యూ చేయించుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్, ఇది కూడా అందరికీ అవసరం లేదు, ఎవరైతే దీనికి ఎలిజిబుల్ వాళ్ళు మాత్రమే ఇన్కమ్ సర్టిఫికేట్ పెడతారు. ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు అంటే మీరు రేషన్ కార్డు కూడా ఇవ్వచ్చు. కానీ ఇక్కడ ఒక కండిషన్ ఉంది, జాగ్రత్తగా వినండి. ఎవరైతే రేషన్ కార్డు సబ్మిట్ చేస్తున్నారో రేషన్ కార్డ్ మీద ఆ స్టూడెంట్ యొక్క పేరు, తల్లి పేరు లేదా తండ్రి పేరు క్లియర్గా ఉండాలి. తల్లి తండ్రి పేరు ఉంది కానీ నీ పేరు లేదు, స్టూడెంట్ పేరు లేదు రేషన్ కార్డ్ మీద, పనికిరాదు. మీరు దాన్ని అప్డేట్ చేసుకోవాల్సి వస్తుంది. చాలామంది ఇక్కడ మిస్టేక్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. రేషన్ కార్డ్ అప్లోడ్ చేస్తే మాత్రం, అంటే మీరు పుట్టక ముందే మీ పేరెంట్స్కి రేషన్ కార్డు ఉంది, సో ఆ వైట్ రేషన్ కార్డ్ పెడతాము అంటే కుదరదు. సో వైట్ రేషన్ కార్డులో ఖచ్చితంగా స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఎంసెట్ కౌన్సిలింగ్కి అప్లై చేస్తున్నారో వాళ్ళ పేరు ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఉండాలి, తల్లి పేరు కానీ తండ్రి పేరు కానీ కూడా ఉండాలి. సో అప్పుడే రేషన్ కార్డు వస్తుంది. లేదు అంటే మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ ఈజీగా తెచ్చుకోవచ్చు. ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీకు మీ సేవలో కానీ సచివాలయంలో కానీ ఇష్యూ చేస్తారు. అయితే గుర్తుపెట్టుకోండి, ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా 2023 మార్చ్ తర్వాత తీసుకున్నదే ప్రిఫరబుల్. బికాజ్ మన ఎకనమిక్ ఇయర్ అనేది అక్కడ ఎండ్ అవుతుంది కాబట్టి మార్చ్ తర్వాత తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్, మార్చ్ 2023 తర్వాత తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకోండి. అయితే ఎలా రెడీ చేసి పెట్టుకుంటారు అంటే బెటర్ గో టు పీడిఎఫ్ ఫామ్. చాలామంది ఇక్కడ చాలా మిస్టేక్స్ చేస్తారు, దానివల్ల ఏం జరుగుతుంది చెప్తాను చూడండి.
సో ఇందాక మనం స్టెప్ 2 దగ్గర ఆగాం కదా. స్టెప్ 2లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే ప్రతి డాక్యుమెంట్ని మీరు పీడిఎఫ్గా కన్వర్ట్ చేసి అప్లోడ్ చేస్తారు. ఓకే, అప్లోడ్ చేసిన తర్వాత 1 or 2 days తర్వాత, గుర్తుపెట్టుకోండి స్టెప్ 2కి స్టెప్ 3కి మధ్యలో 1 or 2 days టైం పడుతుంది. డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేయగానే వెంటనే వెరిఫై అయిపోవాలి అని రూల్ లేదు. వాళ్ళకి బోల్డ్ అని డాక్యుమెంట్స్ hundreds lakhsలో వస్తాయి కాబట్టి వాటిని నెమ్మదిగా వెరిఫై చేస్తారు. 1 or 2 days తర్వాత అదే వెబ్సైట్లో మీరు ఓపెన్ చేసి చూస్తే అదే వెబ్సైట్లో మీకు స్టేటస్ కనిపిస్తుంది. ఇది స్టెప్ 3. ఓకే, స్టేటస్ ఆఫ్ యువర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. మీరు మీ డాక్యుమెంట్స్ ఏమైతే కావాలో అవన్నీ అప్లోడ్ చేశారు, గవర్నమెంట్ వెరిఫై చేసింది. చేసిన తర్వాత మీకు స్టేటస్ వస్తుంది. ఇందులో 2 రకాల స్టేటస్లు వస్తాయి. అప్లోడ్ సర్టిఫికేట్, కంప్లీటెడ్. ఈ రెండిట్లో ఏదో ఒకటి వస్తుంది. ఒకవేళ కంప్లీటెడ్ అని వచ్చింది అనుకోండి మీ స్టేటస్, అంటే మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది, ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపో అని చెప్తారు. కానీ ఒకవేళ అప్లోడ్ సర్టిఫికేట్ అని స్టేటస్ వచ్చింది అనుకోండి, ఇది కానీ వస్తుంది మీకు. ఐదర్ దిస్ స్టేటస్ ఆర్ దిస్ స్టేటస్. కంప్లీటెడ్ స్టేటస్ వచ్చింది అంటే బీ హ్యాపీ, రిలాక్స్, చిల్, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవచ్చు. కానీ ఈ అప్లోడ్ సర్టిఫికేట్ వచ్చింది అంటే ఇక్కడ మీరేం చేయాలి అంటే రీఅప్లోడ్ ద సర్టిఫికేట్స్. అంటే ఇక్కడే ఈ మిస్టేక్ చాలామందికి ఎందుకు జరుగుతుంది అంటే జస్ట్ ఏదో అలా ఒక ఫోటో తీసేసి ఆ ఫోటోని అప్లోడ్ చేసేస్తారు. ఫోటోలో లెటర్స్ బ్లర్గా ఉండొచ్చు, లేదా నంబర్స్ విజిబుల్గా ఉండకపోవచ్చు. డార్క్ మోడ్లో తీసి ఏదైనా చాలా ఫోటో సరిగ్గా తీయలేదు, వంకర్ టింకర్గా తీసాము, వీటన్నిటినీ అప్లోడ్ చేస్తే ఆ సైట్ యాక్సెప్ట్ చెయ్యదు. చాలా క్లియర్గా ఉండాలి. మీ నంబర్స్ కానీ మీ నేమ్స్ కానీ అన్నీ చాలా క్లియర్గా ఉండాలి అంటే బెటర్ గో ఫర్ పీడిఎఫ్. ఓకే, సో అందుకే చెప్తున్నాను సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసేటప్పుడు ఈ వెరిఫికేషన్ ప్రాసెస్సే ఇంపార్టెంట్. అప్లోడ్ చేసేటప్పుడు ఒకసారి చూసుకోండి మీరు తీసిన ఫోటో కానీ మీరు తీసిన పీడిఎఫ్ కానీ క్లియర్గా ఉందా లేదా, అన్ని డీటెయిల్స్ క్లియర్గా కవర్ అవుతున్నాయా లేదా. లేదు అంటే మళ్ళీ ఇంకొకసారి నీట్గా వెలుగులో పెట్టి ఫోటో తీయండి. మొన్న ర్యాంక్స్ రాకపోవడానికి కారణం కూడా అదే. చాలామంది వాళ్ళ మార్క్స్ లిస్ట్ అప్లోడ్ చేసేటప్పుడు సరైన ప్రికాషన్స్ తీసుకోవట్లేదు. ఇది మన లైఫ్కి సంబంధించింది కాబట్టి కొంచెం ఓపికతో చేయండి. సో రీఅప్లోడ్ చేయాలి, ఏం కంగారు పడద్దు, అస్సలు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. మొత్తం అన్ని సర్టిఫికెట్స్ అడగరు. ఫర్ ఎగ్జాంపుల్ 10 డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేశారు అనుకుంటే అందులో ఏవో ఒక 2 ఫోటోలు సరిగ్గా కనిపించట్లేదు వాళ్ళకి. సో ఆ 2 సర్టిఫికేట్స్ మళ్ళీ అప్లోడ్ చేయాల్సి వస్తుంది, మిగతావన్నీ చేయాల్సిన అవసరం ఉండదు. సో అక్కడ మీకు గ్రీన్ టిక్ రెడ్ టిక్ కనిపిస్తూ ఉంటాయి. ఏవైతే రెడ్ వస్తుందో ఇంటూ మార్క్ దానిని మీరు రీఅప్లోడ్ చేస్తారు. అర్థమైందా? సో ఇది వచ్చింది కదా అని చెప్పి కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. మన కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏమీ ఆగదు, ఇంకొక రోజు డిలే అవుతుంది అంటే. సో రీఅప్లోడ్ సర్టిఫికేట్స్ అనమాట. ఏమేమైతే మీకు మళ్ళీ అప్లోడ్ చేయమని అడిగారో ఆ సర్టిఫికేట్స్ మళ్ళీ ఇంకొకసారి నీట్గా క్లియర్గా చేసి పంపిస్తారు. ఓకే, సో ఇది స్టెప్ 3. స్టెప్ 3 అయిపోయిన తర్వాత సో మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది, కంప్లీటెడ్. ఇది వచ్చిన తర్వాత రీఅప్లోడ్ చేస్తే మళ్ళీ మీకు కంప్లీటెడ్ స్టేటస్ వస్తుంది. కంప్లీటెడ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మీరు వెబ్ ఆప్షన్స్కి వెళ్తారు. అక్కడ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి అనేది నిన్నటి క్లాస్లో ఆల్రెడీ చెప్పాను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ చేద్దాం, ప్రాబ్లం లేదు. సో ఇలా కనిపిస్తుంది వెబ్ ఆప్షన్స్ పేజ్, ఇలా ఉంటుందన్నమాట. ఒక స్టూడెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అనే స్టూడెంట్ ఇలా ఇచ్చుకున్నాడు వెబ్ ఆప్షన్. సో అతని ఫస్ట్ చాయిస్ ఆప్షన్ నెంబర్ 1, అతని ఫస్ట్ చాయిస్ ఆదర్శ్ కాలేజ్ పెట్టుకున్నాడు సివిల్ ఇంజనీరింగ్. బికాస్ అతనికి వచ్చిన ర్యాంక్ ప్రకారం ఆదర్శ్ కాలేజ్లో సివిల్ ఇంజనీరింగే వస్తుంది, సిఎస్సి రావట్లే, ఈసీఈ రావట్లే. సో అతను తెలివిగా ఏం పెట్టుకున్నాడు, సివిల్ ఇంజనీరింగే పెట్టుకున్నాడు. కానీ ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ పెద్దాపురంలో మాత్రం కంప్యూటర్ సైన్స్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి 3rd ఆప్షన్లో కంప్యూటర్ సైన్స్ పెట్టుకున్నాడు. ఎందుకు ఇలా పెట్టుకున్నాడు అంటే అతని దృష్టిలో ఆదిత్య కన్నా ఆదర్శ్ కాలేజ్ అనేది మోర్ బ్రాండెడ్ కాబట్టి ఫస్ట్ ఆప్షన్, లేదా అతని దగ్గరలో ఉండొచ్చు ఆ కాలేజ్. సో ఫస్ట్ ఆప్షన్ తనకి కావాల్సింది ఇక్కడ పెట్టుకున్నాడు. సెకండ్ ఆప్షన్ ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్లో సివిల్ అంటే కంప్యూటర్ సైన్స్ రాకపోవచ్చు అతని ర్యాంక్కి. సో తెలివిగా ఇదే వెబ్ ఆప్షన్స్లో పెట్టుకోవాల్సింది, చూడండి జాగ్రత్తగా.
ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ పెద్దాపురంలో ఫస్ట్ అతను అంటే సెకండ్ ఆప్షన్లో సివిల్ ఇంజనీరింగ్ పెట్టి తర్వాత కంప్యూటర్ సైన్స్ పెట్టాడు. ఏమో మేబీ కంప్యూటర్ సైన్స్లో సెకండ్ రౌండ్ తర్వాత సీట్లు మిగిలిపోయాయి అనుకోండి, ఈ ఆప్షన్ అతనికి వర్కౌట్ అవుతుంది. లేదు ఫస్ట్ ఆప్షన్ సివిల్ ఇంజనీరింగ్ పెట్టుకున్నాడు, సివిల్ ఇంజనీరింగ్ అతనికి వచ్చేస్తుంది అనమాట. ఇవి వచ్చే ఛాన్స్ స్ట్రాంగ్గా ఉన్నవి. ఆ తర్వాత ఒక్కొక్కటి ఎలా పెట్టుకుంటూ వెళ్తారనమాట. సో బోనం వెంకటచలమయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అమలాపురంలో ఉంది, దాంట్లో సిఎస్సి వచ్చే ఛాన్స్ ఉంది, పెట్టుకున్నాడు. కానీ గైట్ కాలేజ్లోకి వచ్చేటప్పటికి సిఎస్సి వచ్చే ఛాన్స్ లేదు అతనికి అనుకున్నాడు కాబట్టి ఈసీఈలోకి వెళ్ళాడు. ఈ ఛాన్స్ ఎలా ఉంటుంది, ఎలా చూసుకోవాలి అనేదే నిన్నటి క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి నిన్నటి క్లాస్ కూడా చూడండి. సో అందులో నేను క్లియర్గా చెప్పాను మీకు ఏ కాలేజెస్ వచ్చే ఛాన్స్ ఉంది, ఆ కాలేజ్లో ఏ బ్రాంచ్ వచ్చే ఛాన్స్ ఉంది, మీ ర్యాంక్ ప్రకారం ఎలా చూసుకోవాలి అనేది నిన్నటి క్లాస్లో చేశాను. సో ఇలా వెబ్ ఆప్షన్స్ ఇస్తారు. ఓకే, సో ఇది వెబ్ ఆప్షన్స్ పేజ్ ఇలా ఉంటుందన్నమాట. ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, సీరియల్ నెంబర్ కాకుండా చూడండి, ఆప్షన్ నెంబర్ అని ఉంటుంది. సో ఇన్స్టిట్యూట్ కోడ్ కూడా చాలా ఇంపార్టెంట్, దీనిని బట్టి మాత్రమే మీ సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటి, సెకండ్ ప్రిఫరెన్స్ ఏంటి, థర్డ్ ప్రిఫరెన్స్ ఏంటి, ఇలా మీరు ప్రిఫరెన్సెస్ ఇచ్చుకుంటూ వెళ్తారు. ఓకే, సో అలా మీరు స్టెప్ 4 వెబ్ ఆప్షన్స్ ఇచ్చేస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే వెబ్ ఆప్షన్స్ అన్నీ ఇచ్చేశారు, ఒకసారి చెక్ చేసుకుంటారు, మళ్ళీ రీచెక్ చేసుకుంటారు. అంతా అయిపోయిన తర్వాత సేవ్ ద వెబ్ ఆప్షన్స్ అండ్ ప్రింట్ కూడా తీసుకోండి. చాలామంది ఇది మర్చిపోతారు, చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే సేవ్ ద వెబ్ ఆప్షన్స్. మీరు ఏదైతే వెబ్ ఆప్షన్స్ ఇచ్చారో వాటిని సేవ్ చేసుకుని ప్రింట్ తీసుకుని పెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, తర్వాత అవి అయిపోయిన తర్వాత ఇంకా మీరు జస్ట్ కూల్ రిలాక్స్ అయిపోతారు. రౌండ్ 1 స్టార్ట్ అవుతుంది. రౌండ్ 1లో సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. రౌండ్ 1లో సీట్ నచ్చలేదు, మీరేం చేయక్కర్లేదు, సీట్ యాక్సెప్ట్ చేయొద్దు అంతే. ఓకే, సీట్ యాక్సెప్ట్ చేయకుండా అలా వదిలేస్తే మీరు ఆటోమేటిక్గా రౌండ్ 2లోకి వెళ్ళిపోతారు. రౌండ్ 2లో మళ్ళీ రిజిస్ట్రేషన్ ఫీ పే చేయాలా మేడం? అవసరం లేదు. రౌండ్ 1లో బిగినింగ్లో మీరు పే చేశారు కదా, అదే అలా కొనసాగుతుంది. ఓకే, ఒకవేళ ఎవరైనా అసలు రౌండ్ 1లో నేను పార్టిసిపేటే చేయలేదు, అసలు అప్లైయే చేయలేదు, డైరెక్ట్గా రౌండ్ 2లో పార్టిసిపేట్ చేయొచ్చు. అప్పుడు మీరు మళ్ళీ రిజిస్ట్రేషన్ ఫీ పే చేయాలి. అర్థమైందా చెప్పింది? రౌండ్ 1లో పార్టిసిపేట్ చేసి ఈ స్టెప్స్ అన్నీ చేసిన వాళ్ళు రౌండ్ 1లో ఇచ్చిన సీట్ నాకు నచ్చలేదు, పర్లేదు యాక్సెప్ట్ చేయొద్దు, మీరు రౌండ్ 2లోకి వెళ్తారు. అయితే రౌండ్ 1లో వచ్చిన సీటే రౌండ్ 2లో కూడా వస్తుందా అంటే కాదు, మారిపోతాయి. రౌండ్ 1లో వచ్చిన సీటు మిగలదు, వేరే ఏదైనా సీట్ రావచ్చు. సో జాగ్రత్తగా యాక్సెప్ట్ చెయ్యాలా వద్దా అనేది ఆలోచించుకోండి. సో రౌండ్ 2లో కొత్తగా ఎవరైనా ఎంట్రీ అవ్వాలి అంటే రిజిస్ట్రేషన్ ఫీ పే చేయాలి, కానీ రౌండ్ 1లో చేసిన వాళ్ళు రౌండ్ 2కి పే చేయని అవసరం లేదు. అలాగా ఫైనల్ రౌండ్ వరకు కూడా మీరు వెయిట్ చేయొచ్చు. సో ఫైనల్ రౌండ్లో సీట్ అలాట్మెంట్ అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్ స్టెప్ ఏంటి అంటే మీకు ఏ ఇన్స్టిట్యూట్ అయితే అలాట్ అయిందో అక్కడ మీరు రిపోర్ట్ చేస్తారు. సో హ్యావ్ యూ అండర్స్టూడ్? అయితే ఈ పీడిఎఫ్ ఏదైతే ఉందో నేను దీన్ని టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను, బికాస్ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీరు నోట్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ క్లాస్ పీడిఎఫ్ అనేది నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్, క్యూఆర్ కోడ్, జాయిన్ అయిపోండి. కౌన్సిలింగ్ అయ్యేంత వరకు మీకు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాం. కాబట్టి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి. అలాగే ఓ లైక్, ఓ షేర్, ఓ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బట్ షేరింగ్ అయితే కంపల్సరీగా చేయండి, బికాస్ చెప్పాను కదా ఈ క్లాసెస్ అన్నీ కంప్లీట్లీ ఫ్రీ, మీరేం పే చేయట్లేదు. అలాంటప్పుడు చాలామందికి నేను నా ఎక్స్పీరియన్స్లో కొన్నిసార్లు ఎలా విన్నానంటే అసలు ఎంసెట్ కౌన్సిలింగ్ అంటే ఎక్కడో మారుమూల పల్లెటూరులో ఉంటారు, పేరెంట్స్కి కౌన్సిలింగ్ అంటే ఏంటో తెలియదు. స్టూడెంట్స్ కూడా కౌన్సిలింగ్ గురించి చెప్పేవాళ్ళు లేక, కౌన్సిలింగ్ డేట్స్ తెలియక, కౌన్సిలింగ్ రౌండ్స్లో సరిగ్గా ఎలా పార్టిసిపేట్ చేయాలి తెలియక ఎంసెట్లో సీట్ పోగొట్టుకున్న వాళ్ళని కూడా నేను చూశాను. అలాంటి వాళ్ళ దాకా రీచ్ అయ్యేంత వరకు షేర్ చేయండి, బికాస్ ఎవ్వరూ నష్టపోకూడదు, అందరూ ఎంతో కొంత లాభపడాలి కదా. ఇదంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి అందుకే నేను షేర్ చేయమని రిక్వెస్ట్ చేసేది. థ్యాంక్ యూ ఆల్.